పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుదాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చాలు. అలాగే 15వ వచనం కూడా చదువుదాం. 15వ వచనాన్ని, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన. చాలు. ప్రభునందు పేర మనం ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మొర్దెకైని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొర్దెకై అంటే ఎవరో, మొర్దెకై అంటే ఏంటో, ఆ మొర్దెకై షూషాను కోటలో ఏం చేశాడో, మొర్దెకై అసలు షూషాను కోటకి ఎందుకు వెళ్ళాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో మొర్దెకై పారసీక రాజ్యంలో లేక షూషాను కోటలో అతడు రాజు గుమ్మమునద్ద రాజు సేవకులతో కూడా ఉన్నాడు. అంటే రాజు యొక్క ఉద్యోగస్తుడిగా అతడు ఉన్నాడు అని, అతడు ఒక న్యాయ వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి అధికారిగా అతడు ఉన్నాడు అని చెప్పి, ఆ రాజ్యంలో అతడు ఉద్యోగస్తుడిగా ఉన్నాడు అని చెప్పి మనం దేవుని వాక్యంలోని ధ్యానం చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు అన్యుల దేశానికి బానిసలుగా వెళ్ళినప్పుడు, అన్యుల దేశంలో దాసులుగా ఉన్నప్పుడు, ఆ అన్యుల దేశంలో కూడా అన్యుల రాజుల ఎదుట కూడా వారు దేవుని కృప పొందుకొని ఉద్యోగాలు చేసినటువంటి వారు ఉన్నారు అని మనం ధ్యానం చేస్తాం. ఐగుప్తు దేశంలో యోసేపు, బబులోను దేశంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, పారసీక దేశంలో జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా, అలాగే మొర్దెకై, వీళ్ళందరూ కూడా అన్యుల రాజ్యంలో కూడా వారు ఉద్యోగస్తులుగా ఉండి ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నారు. అతడు రాజు గుమ్మమునొద్ద, అతడు రాజు యొక్క సేవకులతో కూడా ఉద్యోగస్తుడిగా ఉన్నాడు గనుక అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా, సంగతులన్నీ కూడా మొర్దెకై ఎరిగిన వాడుగా ఉండి, అతడు సర్కారు ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఒక గవర్నమెంట్ మాది పారసీక గవర్నమెంట్ అది, ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా అతడు ఎంతగానో జ్ఞానం కలిగి, అతడు వివేకం కలిగి అతడు నడుచుకున్నాడు అని చెప్పి రాత్రికాల సమయంలో దేవుని వాక్యములోని మనం ధ్యానం చేస్తాం. ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉన్నటువంటి మొర్దెకై ఎలాంటి జ్ఞానం కలిగి ప్రవర్తించాడో అలాగూ ప్రవర్తిస్తూ అలాగ ఉంటూ అతడు తన కుమార్తెను రాణినిగా చేశాడు. తన ప్రజలను రక్షించుకున్నాడు. యోధా
జనాంగం నశించిపోకుండా వాళ్ళని రక్షించుకున్నవాడుగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఎందరో, ఆనాడు యూదులే కానీ నాడు క్రైస్తవులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి అధికారాల్లో ఉన్నారు. ముఖ్యంగా దేశాన్ని, రాష్ట్రాన్ని శాసించగలిగినటువంటి ఉన్నతమైన అధికారాలు కలిగినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఐపీఎస్, ఐఏఎస్, జ్యుడిషియల్ ఈ వ్యవస్థల్లో ఎంతోమంది క్రైస్తవులు ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళు కూడా మొర్దెకైలాగా జ్ఞానం కలిగి, వివేకం కలిగి, గవర్నమెంట్కి ఇబ్బంది కలగకుండా, నాయకులకు ఇబ్బంది కలగకుండా, వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా తన ప్రజలను రక్షించగలిగితే క్రైస్తవులు క్షేమంగా ఉంటారు, మందిరాలు భద్రంగా ఉంటాయి. క్రైస్తవుల మీదికి వచ్చుచున్నటువంటి కీడు రాకుండా మరణాల నుండి ఇప్పటికే ఎంతోమంది సేవకులు హతసాక్షులు అయిపోతున్నారు. ఎన్నో మందిరాలు కూలగొట్టబడుతున్నాయి. ఎంతోమంది దేవుని భక్తులు శ్రమలకు, హింసలకు లోనైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమయం కొరకేనేమో నిన్ను దేవుడు ప్రేమించి ఈ ఉన్నతమైన ఉద్యోగం ఇచ్చాడు అని నువ్వు ఆలోచించుకో అని ఎస్తేరుకి చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతి ఉద్యోగస్తుడు ఆలోచించుకోవాలి. ఎంతసేపటికి ఉద్యోగాన్ని కాపాడుకోవటానికే సరిపోతుంది లైఫ్ అంతా. ఉద్యోగం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనలోనే ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, నా దేవుని కొరకు నేను ఏం చేయాలి, నా ప్రభు కొరకు నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే దేశం నెమ్మదిగా ఉంటుంది, దేశం నిమ్మలంగా ఉంటుంది. దేవుని బిడ్డలు హింసించబడుతున్న కొలది దేశం అంతా కూడా గలిబిలైపోతూ ఉంటుంది. దేవుని ప్రజలు నెమ్మదిగా ఉంటే దేశం నెమ్మదిగా ఉంటుంది. దేవుని భక్తులు నెమ్మదిగా ఉంటే దేశం నెమ్మదిగా ఉంటుంది. దేవుని సేవకులు, సంఘాలు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటే, మొర్ర పెడతా ఉంటే దేశము నెమ్మదిగా ఉంటుంది. బబులోనికి వెళ్ళిన యూదులతో చెప్తాడు, మీరు ఆ దేశం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. ఆ దేశం కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి అంటాడు. కనుక ఇప్పుడు ఆనాడు యూదులు ఆ దేశం కొరకు ప్రార్థన చేశారు. ఈనాడు మన దేశం కొరకు ప్రార్థన, క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ ప్రార్థనలను బట్టి దేవుడు మన దేశాన్ని కాపాడుతున్నాడు. ఈ ప్రార్థనలను బట్టి మన ప్రజలను దేవుడు కాపాడుతున్నాడు. కానీ క్రైస్తవులకు హింస కలుగుతుంది అని అంటే దేశం చాలా సమస్యల్లో చిక్కుకుంటుంది, గందరగోళం అయిపోతుంది అనే విషయాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకొరకే క్రైస్తవులుగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో, అధికారాల్లో ఉన్నవారు జ్ఞానము కలిగి ఒక మొర్దెకై వలె నిలబడగలిగితే, క్రైస్తవులను కాపాడగలిగితే, దేవుని బిడ్డలను కాపాడగలిగితే ఎంతగానో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు, ఎంతో దీవెన చూడగలుగుతారు. ఏమండి, 2-3 రోజుల క్రితం నన్ను క్రిస్టియన్ కమాండర్ని ఆయన సస్పెండ్ చేశారు. ఏమండి, అంటే ఉద్యోగం నుంచి, అది సర్వీస్ నుంచి తీసారంట. అది సస్పెండ్ కూడా కాదు, ఇంకా ఎలిమినేట్ చేశారు, తీసారు. ఇంకా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. కనుక ఇంకా అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమి రావంట. ఇంకా ఆయన్ని త్రోసేసినట్టు ఇంకంత.
ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. న్యాయస్థానం కూడా, సుప్రీంకోర్టు కూడా అండి ఈయన చేసిన తప్పే అన్నట్లుగా అండి వాళ్ళు కూడా తీర్పిచ్చారు. ధర్మస్థానం కూడా ఇలాంటి పరిస్థితుల్లో తీర్పులు ఇస్తూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి, దేశం పరిస్థితి ఏంటి? కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకొరకే ఇంత దూరం, ఇంత భయంకరమైన పరిస్థితులు రాకుండా దేవుని బిడ్డలు ఎంతైనా పోరాడాలి. ఒక దానియేలు వలె నిలబడాలి, ఒక షడ్రకు మేషకు అబేద్నెగోల వలె నిలబడాలి, ఒక ఎజ్రా వలె, ఒక నెహెమ్యా వలె అండి, ఒక యోసేపు వలె, దేవుని స్తోత్రం, ఒక మొర్దెకై వలె నిలబడగలిగితే దేశం నెమ్మదిగా ఉంటుంది. అదేనా, దేశం నెమ్మదిగా ఉంటుంది. అబీమెలెకు అబ్రహాము భార్యను తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అబీమెలెకుతో మాట్లాడతాడు. నువ్వు ఎవరిని తీసుకొచ్చో తెలుసా? ఆమె ముట్టొద్దు, మంచి కానీ చెడు కానీ ఆమెతో మాట్లాడద్దు. ఆమె అబ్రహాము భార్య. అబ్రహాం ఎవరో తెలుసా? అబ్రహాము ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, జాగ్రత్త అన్నాడు. అంతే, గడగడలాడిపోయాడు. నిద్ర పట్ల అబీమెలెక్కి. అదైనా ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తీసుకెళ్ళి తన భార్యను అప్పగించాలని గడగడలాడిపోయాడు అబీమెలెకు. అదైనా దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రవక్తలు, దేవుని భక్తులు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మొర్దెకై ఎంతో వివేకంగా, జ్ఞానంగా అతడు నడుచుకున్నాడు. అతడు ఇటు రాజుకి ఇబ్బంది పెట్టలేదు, తన కుమార్తెను కూడా ఒక చేతగాని విధానములో ఆ కుమార్తెను విడిచిపెట్టలేదు. ఒక ప్రక్కన కలుగుతున్న హింసను నుండి, భయంకరమైన మరణము నుండి, నిర్మూలమైన పరిస్థితుల నుండి ఎంతగానో మొర్దెకై తన ప్రజలను కాపాడుకున్నాడు, ఎంతగానో ప్రయాసపడ్డాడు. కనుక దేవుడు ప్రేమించి నీకు ఇచ్చిన ఉద్యోగంలో, అది చిన్న ఉద్యోగమే కానీ పెద్ద ఉద్యోగమే కానీ, దేవుని కొరకు నిలబడాలి. ఏమనగా చెప్తూ ఉంటాడు కదా అండి, నా ఉద్యోగంలో నేను సర్కారు ఉద్యోగం చేస్తున్నా నేను దేవుని స్తుతించాను అంటాడు. కానీ అందరూ కూడా నాయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఎంతగానో అప్రిషియేట్ చేసే గొప్ప అధికారి గురించి చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు నాయన అండి. ఆయన కూడా ఎంతగానో మెచ్చుకున్నాడు. కనుక ఇబ్బంది, తోటి ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకుండా, అలాగే సర్కారుకి లేక గవర్నమెంట్ ఉద్యోగానికి గవర్నమెంట్కి ఇబ్బంది కలగకుండా జ్ఞానంగా నడుచుకుంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు. హల్లెలూయా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటాడు. కనుక అలాంటి అనుభవంలో దేవుని యొక్క సన్నిధిలో ఎంతైనా ముందుకు కొనసాగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, మన క్రికెట్ ప్లేయరు, ఉమెన్స్ క్రికెట్ ప్లేయరు జమీమా ఆమె గెలవగానే, లేకపోతే ఆమె ద్వారా విజయం రాగానే ఆమె ఎంతగానో దేవుని స్తుతించి దేవునికి సాక్షిగా నిలబడింది. మళ్ళీ ఇప్పుడు ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంది. ఆ మ్యాచ్కి ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుంది ఆమె. ఆ మ్యాచ్కి ఈమె వెళ్ళాలి. తోటి ప్లేయర్ ఒక ఆమెకి వివాహం నిశ్చయమైంది, ఆమె వివాహం చేసుకోవాలి. అందుకొరకు ఆమెను అలాగ ఆపారనమాట, టీంలోకి తీసుకోకుండా. అయితే ఆ వివాహం క్యాన్సిల్ అయింది, ఆ వివాహం ఆగిందనమాట. ఆ వివాహం ఆగితే వెంటనే ఈమె ఏం చేసిందంటే ఆమెకు సహాయం చేసింది. ఆమెను తీసుకోండి, ఇప్పుడు వివాహం జరగట్లేదు కదా, ఆగిపోయింది కదా, ఇప్పుడు ముందు ఆమెను టీంలోకి తీసుకోండి అని చెప్పి ఆమె కొరకు ఈమె పక్కకు వచ్చింది, తగ్గించుకుంది. ఇది క్రైస్తవులు చేసే పని, ఇది దేవుని బిడ్డలు చూపే ప్రేమ. ఇది స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడే ఆమె ఒక ఫామ్లోకి వచ్చింది, ఇప్పుడే ఆమె పేరు ప్రపంచం అంతా కూడా మారుమ్రోగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తప్పుకుంటారా? అసలు ఇప్పుడు ఆడకపోతే ఎట్లా? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆమె కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె వస్తుందేమో, ఆమె ఆడుతుందేమో, ఈసారి ఎలా ఆడుతుంది అని ప్రపంచం అంతా ఆమె కొరకే చూస్తుంది. కానీ ఇంతకంటే కూడా గొప్ప పని ఆమె చేసింది ఏంటి? తన తోటి ప్లేయర్కి చోటు ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. అర్థమైందా? కనుక
అది క్రైస్తవ ప్రేమ, అది దేవుని బిడ్డల ప్రేమ. అది కనుక అలాగూ దేవుని బిడ్డలు ఉండాలి. దేవుడు ఎంతగానో ప్రేమించి మనం రక్షించాడు. ఆయన కలువరి శిలువలో మన ఎడల చూపిన ప్రేమను బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞులమండి. దేవుని ఎంతైనా స్తుతించాలి, దేవుని నామాన్ని ఎంతైనా మహిమపరచాలి. కనుక మొర్దెకై మనకు ఒక మాదిరికరమైనటువంటి భక్తుడిగా మనకు కనబడతాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఆ మొర్దెకై జీవితంలో ఉన్నటువంటి లక్షణాల్లో మరొక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో 15వ వచనంలో చెప్పబడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఎస్తేరు హదస్సా అను ఎస్తేరుని అతడు కుమార్తెగా స్వీకరించి అని మనం చూస్తాం. అతడు ఏం చేశాడంట? కుమార్తెగా ఆమెను స్వీకరించాడు. తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనేను అనే మాట చూస్తున్నాం. అదేనా? మొర్దెకై ఎస్తేరుని పెంచుకున్నాడు. మొర్దెకై ఎస్తేరుని తనకు కుమార్తెగా స్వీకరించాడంట. తనకు కుమార్తెగా స్వీకరించాడు. మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలను బట్టి మనం గమనిస్తే ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. ఎస్తేరు ఒక్కతే. ఇప్పుడు తల్లిదండ్రులు లేనిదైపోయింది ఎస్తేరు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏమంటారు? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఏమంటారండి? అనాథులు అంటారు. ఆ తల్లిదండ్రులు లేని పిల్లల్ని అనాథులని చెప్పి ఏదో ఆర్ఫన్ హాస్టల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. ఒక అనాథిగా విడిచిపెట్టేస్తారు. ఎస్తేరు ఒక అనాథి అయిపోయింది. ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, ఒక అనాథిగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆమెను ఆదరించేవారు కావాలి, ఆమెను ఓదార్చేవారు కావాలి, ఆమెను పెంచేవారు కావాలి, ఆమెను పోషించేవారు కావాలి. ఒక బిడ్డను కుమార్తెగా స్వీకరించటం అంటే, లేక ఒక అనాథని చేర్చుకోవటం అంటే ఆ బిడ్డ కొరకు లేక ఆ వ్యక్తి కొరకు ఎంత ప్రయాసపడాలో తెలుసా? ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? ఎంతగా పోషించాలో తెలుసా? జీవితకాలం అంతా కూడా వారి కొరకు ఎంతైనా ప్రయాసపడాలి. కనీసం 30-40 సంవత్సరాలన్నా వారి కొరకు ప్రయాసపడాలి. అంత పని ఉంటుంది. ఇప్పుడు ఎస్తేరు తండ్రి లేడు, తల్లి లేదు, ఒక అనాథిగా ఉంది. ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఓదారుస్తారు? ఎవరు సంరక్షిస్తారు? ఎవరు పోషిస్తారు? ఇప్పుడు పోషించేవారు కావాలి. నయోమి రూతుతో అంటది, మనకు సమీప బంధువు ఒకడు ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పేసినంటే ఆమె బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, నాకంటే కూడా ఇంకా సమీప బంధువు ఉన్నాడు నీకు అంటాడు. నాకంటే కూడా సమీప బంధువు ఉన్నాడు, ఆయన ఏమంటాడో ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందామని చెప్పి ఇతడే బోయాజే అతను పిలిపించి అడుగుతాడు, నాకంటే నువ్వు ఇంకా సమీప బంధువి, ఇదిగో నయోమి విధవరాలైపోయింది, నయోమి కుమారుడు కూడా చనిపోయాడు కనుక కోడలు ఇదిగో విధవరాలైపోయింది, వీరిని ఆదరిస్తావా? వీరిని విమోచిస్తావా? వీరిని విడిపిస్తావా? నువ్వు సమీప బంధువుగా, నాకంటే నువ్వు ఇంకా సమీప బంధువు కదా, విడిపిస్తావంటే అతడు నా వల్ల కాదు, నేను చేయలేను అన్నాడు. అతడు నేను చేయలేను, నేను చేర్చుకోలేను, నేను వాళ్ళని ఆదరించలేను, నేను వాళ్ళని పోషించలేను, నేను వాళ్ళని విడిపించలేను అని చెప్పేసి అన్నాడు. అతడు విడిపించలేకపోయాడు, అతడు చేయలేకపోయాడు కనుక ఇప్పుడు ఆ నయోమిని లేక రూతుని, మీరు అనాథులు, ఇక నేను ఎవరు మిమ్మల్ని పోషించలేరు అని చెప్పి అలాగ విడిచిపెట్టకుండా
బోయాజు వాళ్ళని చేర్చుకున్నాడు. బోయాజు వాళ్ళని ఆదరించాడు. బోయాజే వాళ్ళకి సమీప బంధువు అయ్యాడు. అదైనా బోయాజే వాళ్ళకి సమీప బంధువు అయ్యాడు. కనుక అలాగే ఇప్పుడు ఎవరు ఆదరిస్తారు? విడవబడిన పిల్లలను ఎవరు ఆదరిస్తారు? తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఆ మూమెంట్లో, ఆ పరిస్థితిలో నేను చూసుకుంటాలే, నేను చేస్తాలే, వాళ్ళకి ఏది కావాలో అదంతా నేను చూసుకుంటా, పోషిస్తా అంటారు. కానీ దినాలు గడిచే కొద్దీ ఎవ్వరు కూడా వాళ్ళు కూడా విడిచిపెట్టేస్తారు. ఎవరు ఆదరించరు, ఎవరు పోషించరు. ఇప్పుడు ఎస్తేరు పరిస్థితి కూడా అదే. ఎస్తేరు తండ్రిని పోగొట్టుకుంది, తల్లిని పోగొట్టుకుంది, ఒక అనాథిగా ఉందామే. ఇప్పుడు ఆదరించేవారు కావాలి. తన తోబుట్టులు ఎవరు కూడా లేరు. ఇప్పుడు మొర్దెకై ఏమవుతాడు ఏమండి? వాళ్ళ పెదనాన్న కుమారుడు. అర్థమైందా? ఇంగ్లీష్ బైబిల్లో అయితే దానికి అర్థం వేరుగా ఉంది. అంకుల్ అనేటువంటి మాటను ఉపయోగించారు. కానీ అక్కడ ఈ తెలుగు బైబిల్ ప్రకారం చూస్తే పినతండ్రి కుమార్తె అంట, అంటే చిన్నాన్న కుమార్తె. నీవే నాకు మార్గము, సత్యము, జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
యేసయ్య ప్రేమామయుడు